ఓపెన్ అడుగున్నామా టీబీ నశిస్తుంది, టీబీ నశిస్తుంది, టీబీ నశిస్తుంది, టీబీ దగ్గు డాక్టర్ దగ్గు టీబీ దగ్గు ప్లకర్స్ పైకెత్తు మనందరి పంతం టీబీ దగ్గు డాక్టర్ దగ్గు టీబీ దగ్గు డాక్టర్ దగ్గు మనందరి పంతం మనందరి పంతం టీబీ నశిస్తుంది, టీబీ నశిస్తుంది, అందరికీ నమస్కారం. ఈరోజు రాబర్ట్ కాక్ అనే శాస్త్రవేత్త టీబీ అనేది ఒక బ్యాక్టీరియాలో వస్తుందని చెప్పి కనిపెట్టిన రోజు. అందుకని చెప్పి ఈ రోజుని ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా మనందరం జరుపుకుంటాము. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశంలో 24% ప్రపంచంలో వచ్చే టీబీ కేసులు మన భారతదేశంలో వస్తున్నాయి. అందులో దీనివల్ల మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా వరకు టీబీ తగ్గిపోయిందని అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా 88,000 నుంచి 92,000 మధ్యలో కేసులు టీబీ కేసులు అనేది రావటం జరుగుతుంది. టీబీని 2025 కల్లా అంతమొందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మన భారతదేశంలో ఈ టీబీ కార్యక్రమాన్ని అన్ని రకాల ప్రత్యేకమైన క్వాలిటీ టెస్టులతోటి మనం చేపట్టడం జరుగుతుంది. మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎక్కడా లేని విధంగా 50 CBNAT సెంటర్లు, అలాగే 720 TrueNAT సెంటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల పైగా టెస్టులు నిర్వహిస్తూ ఈ కేసులను మనం కనుక్కోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు అంతేకాకుండా మనకి అడల్ట్ BCG వ్యాక్సినేషన్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో చేపట్టబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని ఒక 10 జిల్లాల్లో 12 జిల్లాల్లో మొదటగా ప్రాథమిక దశగా వాటికి నిర్వహిస్తూ ఉన్నాము. వాటికి సంబంధించిన సర్వే కూడా అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా టీబీ పేషెంట్స్కి సపోర్ట్ ఇవ్వటం కోసం న్యూట్రిషనల్ కిట్స్ కూడా ఇప్పటి వరకు 95,000 పైన మన స్టేట్లో పంపిణీ చేయటం జరిగింది. అంతేకాకుండా మన టీబీ పేషెంట్స్ యొక్క వాళ్ళ సపోర్ట్ కోసం మనకి నిక్షయ మిత్రాలని చెప్పి ఆ ప్రోగ్రాం ద్వారా కూడా ఈ ఫుడ్ బాస్కెట్స్ అన్నీ అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా టీబీ యొక్క లక్షణాలు తెలుసుకొని టీబీని ఆ ప్రాథమిక దశలోనే గుర్తించినట్టయితే పూర్తిగా నివారించడానికి అంతేకాకుండా
టీబీకి పూర్తి చికిత్స ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. మనం ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి మనం దాదాపు 52,000 మందికి టెస్ట్ చేస్తే అందులో 5,900 మందికి మనం క్షయవ్యాధి ఉన్నట్టు గుర్తించి వాళ్ళందరినీ ట్రీట్మెంట్లో పెట్టాము. తర్వాత 2022 సెప్టెంబర్ నుంచి మనం నిక్షయ మిత్రాలు అనే వాళ్ళని గుర్తించి ఆ డోనర్స్ ద్వారా 132 మంది డోనర్స్ ద్వారా మనము 2,433 మందికి న్యూట్రిషన్ సపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అంటే టీబీకి రెగ్యులర్గా మందులు వాడటంతో పాటు వాళ్ళందరికీ కూడా పోషకాహారం కూడా మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకుంటారు అనే ఉద్దేశంతో దాతల సహకారంతో మనం ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క టీబీ పేషెంట్కి కూడా నెలకి 500 చొప్పున వాళ్ళకి 6 నెలలు అంటే మొత్తం 3,000 వాళ్ళకి డీబీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలానే ప్రైవేట్ సెక్టార్స్లో కూడా మనకి టీబీ నోటిఫైబుల్ డిసీజ్ కాబట్టి ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న పేషెంట్స్ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం సివినాట్ టెస్టు అట్లానే డ్రగ్ సెన్సిటివిటీ టెస్టు మన దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర కూడా కన్సెంట్ తీసుకుని వాళ్ళకి కూడా న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాము. అలానే ప్రతి ఒక్క పల్మరీ ఊపిరితిత్తుల టీబీ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ యొక్క కాంటాక్ట్స్ని కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మనము వాళ్ళకి మందులు ఇప్పించడం ద్వారా అంటే ప్రివెంటివ్ థెరపీ టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వటం ద్వారా ఇది టీబీ స్ప్రెడ్ అవ్వకుండా చూస్తున్నాము. అలానే ఎక్కువ టెస్టులు మనకి ఇక్కడ 2 సివినాట్ ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మండలంలో కూడా ట్రూనాట్ ల్యాబ్స్ ఉన్నాయి. అట్లానే ప్రతి ఒక పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో కూడా మైక్రోస్కోపిక్ టెస్టులు ఇవన్నీ ఉండటం వల్ల మనం ఎక్కువ టెస్టులు చేసి దాని ద్వారా ఎక్కువ మందిని మనం టీబీ వ్యాధి ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ పెట్టడం ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ప్రివెంటివ్ థెరపీ ఇవ్వటం ద్వారా త్వరలోనే మనం అంటే 2025కి టీబీని అంతమొందించాలనే కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నాం కాబట్టి అది అచీవ్ చేయగలము అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. మనకి ఎన్జిఓలు కూడా భవ్య ప్రాజెక్ట్ అనే ఎన్జిఓ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ దగ్గర కేసుల్ని ఐడెంటిఫై చేయటంలో, తర్వాత జీత్ అనే వాళ్ళు కాంటాక్ట్స్కి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రివెంటివ్ థెరపీ ఇచ్చే దాంట్లో మనకి హెల్ప్ చేస్తున్నారు. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో అయితే వాసవ్య మహిళా మండలి అండ్ అపోలో టైర్స్ ఆ సంస్థ మనకి హెచ్ఐవి అండ్ టీబీ రెండింటి మీద కూడా మనకి వర్క్ చేస్తా మనకి వాళ్ళ వంతు కృషి కూడా ఈ టీబీ వ్యాధి నివారించడంలో అందిస్తున్నారు. అలానే మన జిల్లా కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉండి మన ఎప్పుడు కూడా మంచిగా రివ్యూ చేస్తూ ఓవర్వ్యూ చాలా బాగుంటుంది. ఎక్కువ మందిని నిక్షయ మిత్రాలు ఐడెంటిఫై చేసి న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చేటట్లు కూడా సారు ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇందులో మనకి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎనీ సిమ్టమాటిక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి టెస్ట్ చేయించుకుంటే దాని ద్వారా మనము అందరికీ మందులు ఇప్పించగలము అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.